స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమె నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను నేను బిడ్డలను. తద్వారా దేవుడు మీతో మాట్లాడడం వల్ల ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయతలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానం చదువుకున్నాం. నేను చదువుతున్నాను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమాకాండము 15:26 గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఇది నువ్వు రోగి అన్నావా? మా డాక్టర్స్ నీకు ఒక రోగం ఉంది, దానివల్ల చనిపోతావు అని నీతో చెప్తున్నారా? వారి మాటలు నీవు నమ్ముతున్నావా? మరి దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. గనుక దేవుని బిడ్డలారా, మనకి ఎలాంటి రోగం ఉన్నా వ్యాధి ఉన్నా మరి దేవుడు మనల్ని స్వస్థపరుస్తారని మనం విశ్వసించి ఆయనను ఆరాధించే వారిగా ఉంటే, మరి దేవుడు మన ఎటువంటి రోగమన్నా వ్యాధి ఉన్నా మరి దేవుడు స్వస్థపరుస్తారని తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. కనుక విశ్వాసం కలిగి ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం యేసయ్యా, ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. దీన్ని ఎవరైతే పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. అనేకమైన పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలని సహాయం చేయండి. మరి ఇశ్రాయేలు దేశం కోసం ప్రార్థిస్తున్నాం, వారందరినీ సమాధానపరచండి. మైండ్ గురించి ప్రార్థిస్తున్నాం, వారందరినీ కూడా సమాధానపరచండి. ఎంతోమంది సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, వారందరినీ కలిసి కాబట్టి అభివృద్ధిపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కనుక దేవుడిలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.